గందరగోళం మధ్య ఈరోజు లోక్సభలోను పార్లమెంట్లోను 2 బిల్లులు పాస్ అయ్యాయి. ఒకటేమొచ్చేసి కేరళ రాష్ట్రాన్ని కేరళంగా మార్చాలని చెప్పి ఆ యొక్క చట్ట సవరణ బిల్లు. దీనికి లోక్సభ ఆమోదం తెలిపింది. దీంతో పాటు నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చట్ట సవరణ బిల్లుకు కూడా ఆమోదం తెలిపింది. ఈ రెండూ కూడా ఎటువంటి ఇది లేకుండా మూజువాని పద్ధతిలో ఈ 2 బిల్లులు పాస్ అయిపోయాయి. అయితే 2024 జూన్లోనే కేరళ రాష్ట్రము అసెంబ్లీలో ఈ యొక్క రాష్ట్రం పేరు కేరళం అని చెప్పి రిజర్వేషన్ విడుదల చేసింది. ఆ తర్వాత ఇక్కడ బిల్లు చట్ట సవరణ అవ్వడమే తరువాయి. అప్పటి నుంచి వాళ్ళు కేరళ రాష్ట్రాన్ని కేరళం అని పిలుచుకుంటున్నారు, రాసుకుంటున్నారు కూడా. ఈ మధ్య కేంద్రం కూడా దానికి ఆమోదం తెలిపింది. అంటే ఇక చట్టం అవ్వలేదు, చట్టం అవ్వకముందు ఆమోదం తెలిపింది. ఇక నుంచి కేరళ రాష్ట్రాన్ని కేరళం అని పిలవండి అఫీషియల్గా అని చెప్పి. ఇప్పుడేమొచ్చేసి చట్ట సవరణ జరిగింది. వీటికి మాత్రం ఎవరు వ్యతిరేకత వ్యక్తం చేయలేదు. కాకపోతే అమిత్ షా సమాధానం చెప్పాలి, క్షమాపణలు చెప్పాలి. అది ఏదైతే రోజు ఉన్నటువంటి గోల ఉందో ఆ గోల విషయంలోనే ఇప్పుడు వాయిదా పడింది. రేపటికి లోక్సభ, రాజ్యసభలో అయితే వాయిదా పడ్డాయి. ఒకటే లోక్సభలోనైనా రాజ్యసభలోనైనా అమిత్ షా సమాధానం చెప్పాలి, అమిత్ షా క్షమాపణలు చెప్పాలి. ఇదే మొత్తానికి లోక్సభలోనూ రాజ్యసభలోనూ పంచాయతీ.